హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ నమస్కారము. ఈరోజు సాటర్డే అండి. నేను మా ఫ్యామిలీ వాళ్ళతో కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను. మా వ్యూవర్స్ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. చిన్న వీడియో మీ గురించి చేశానండి, చూడండి. నాకు సపోర్ట్ చేస్తున్న మా వ్యూవర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేయండి. ముందు మీకు మంచి వీడియోలు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. ముందుగా గుడి కనిపించిందండి. అలా వెళ్తుంటే ఆర్చ్ వచ్చింది, చూసారా? ఆర్చ్ దగ్గర మనకి బాలాజీ టెంపుల్ ఉందని దగ్గర వెళ్తున్నాము. అక్కడ పెద్ద లింగం కూడా ఉందండి, చాలా కనిపించింది. చాలా బాగుంది, పెద్దగాను. కార్ పార్కింగ్ టికెట్ అక్కడ తీసుకోవాలి. అంటే దగ్గరకు వచ్చింది టెంపుల్. శనివారం కదండి, రష్ బాగా ఉంది. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. చాలా చూడవలసిన టెంపుల్ ఇది. ఎందుకంటే హైదరాబాద్లో ఇది ఒకటి విజిట్ చేయాలి. ఈ టెంపుల్ మిస్ కాకండి ఎప్పుడైనా వచ్చినప్పుడు. చాలా పూజకి వచ్చామండి. కార్ పార్కింగ్ అయిపోయింది. చూసారా బొమ్మలు అవన్నీను, పువ్వులు కానీ. ముఖ్యంగా బాలాజీకి వెంకటేశ్వర టెంపుల్ కావాల్సింది ఏంటి తెలుసండి? తులసి వాళ్ళ మాల. ఇదండి వెజిటబుల్స్, ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేను ఎవరో మీకు కావాలన్నప్పుడు తీసుకోండి, నేనైతే అన్ని రకాలు తీసుకొని వచ్చానండి ఇంటికి. చాలా ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ అయితే ఇంకా బాగున్నాయి. అంత ఆర్గానిక్ అండి. అక్కడ మాల దేవుడికి చేస్తారమ్మా. టెంకాయలు బయట కొట్టుకోవాలి, మాలతోనే పూజ ఉంటుంది. ఒక మూర పట్టకూడదు. చిన్న 5, 7, 9, 11. ఇంకా గుడి లోపలికి వెళ్ళండి. అక్కడ పంతులు ఒకటి చెప్పారన్నమాట. ఫస్ట్ ఒక ప్రదర్శన చెయ్యాలా, చేసిన తర్వాత మనం టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఏది కోరుకున్నామో అది అవ్వాలంటే 11 ప్రదక్షిణాలు చెయ్యాలా. ఫస్ట్ మాత్రం ఒకటి చెయ్యాలండి. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినప్పుడు మండే టు ఫ్రైడే మాత్రమే ప్రదక్షిణాలు చెయ్యాలా. సాటర్డే సండే ఆపిస్తాడండి, అది గుర్తుంచుకోండి. ఇదిగోండి, ఇది ప్రదర్శన చేసింది. ఫస్ట్ ప్రదర్శన ఇలాగవుతుంది అన్నమాట. చేసిన తర్వాత ఎంట్రన్స్గా ఇప్పుడు వెళ్తామన్నమాట లోపలికి, టెంపుల్ లోపలికి. ఇదో పెద్ద మార్కెట్లో పెడతారన్నమాట వాళ్ళు. టెంపుల్కి వెళ్ళడానికి చుట్టూ తిరగాలి, టెంపుల్ చుట్టూ. అక్కడే పులిహోర, లడ్డు కూడా అమ్ముతున్నారు, ప్రసాదాలు. లోపల ఇగోండి వెళ్తున్నాము. ఇది దారి. ఆ రోజు సాటర్డే కానండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం వలన చాలా రష్ లేదు అసలు. 10 minutesలోని ఒకటి లేడీస్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. ఇవన్నీ చూసారా, ఖాళీగా ఉంది మేము వెళ్ళినప్పటికీ. దర్శనం అయిపోయిందండి. నేను దీపం ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తాను. అగోండి రావి చెట్టు, ఉసిరికి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంది. అక్కడ నేను దీపం పెట్టుకున్నానండి. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఆ భగవంతుడు మీ మీద కూడా, మీకు ఆశీస్సులు, వెంకటరమణ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఇగోండి బయటికి రాగానే అక్కడ పిల్లలకి పెన్నులు, బుక్స్ ఏవి కావాలన్నా మనకు అమ్ముతారండి. ఇష్టమైతే కీ చైన్లు కూడా ఉంటాయి. ఆ రోజు రష్ తక్కువ ఉండడం వల్ల కొంతసేపు నేను అక్కడ కూర్చున్నాను. ఇగోండి మా పాపలకి తీసుకున్నాను నేను పెన్నులు. పులిహోర ప్రసాదం కూడా తీసుకున్నాను, లడ్డు. చాలా టేస్ట్గా ఉంది, మనం చేసినట్టుగా ఉందండి. ఫ్రూట్స్ మాత్రం చెర్రీసు, ఉసిరికాయలు అంతా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. నేను అన్నీ కొనుక్కున్నానండి. ఇది రామఫలం అండి, మామిడికాయలు అంతాను. తిరిగి ప్రయాణం అయిపోతున్నాము. మేము రిటర్న్లో వస్తున్నప్పుడు ఎప్పుడు రష్ పెరుగుతుందండి. చూసారా వెహికల్స్ ఎలాగొస్తున్నాయో. మేము వెళ్తున్నాం, అటు నుంచి వస్తున్నాయండి. అంటే ఇక్కడ రష్ మొదలైంది. ఇవ్వండి వెళ్ళే దారిలోని ఫ్రూట్స్ ఉన్నాయి. మేము కార్ ఆపి ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నానండి. ఆమె కూడా చెప్తుంది చాలా బాగుంటాయి, ఇవన్నీ ఆర్గానిక్స్ అండి, మేమే పండిస్తామని. దీన్ని ఏమంటారు? వాటర్ యాపిల్. ఇది స్టార్ పువ్వు.
పనసకాయ పప్పు పనసకాయ. అవన్నీ పెడతారండి ఇవన్నీ మీరు? వస్తుంది, మీ ఫేస్ కూడా వస్తుంది. మరి చెప్పాలి కదా మీరు. అవునండి. మాకు ఈ చూసిన వాళ్ళందరూ మీ దగ్గరికి రావాలి కదా. అవునండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాలు ఉంది ఇక్కడ. బాగా గిరాకీ అవుతుందా? మంచిగానే అవుతుందండి. ఫోన్లు ఏడుకొండలు వాడు వెంకట్రామూర్తి కొండదేవుడి వరకు రప్పించుకోపోయినా ఇక్కడ రప్పించుకుంటున్నాడు. మీ పేరు? దుర్గా అండి నా పేరు. అమ్మాయి చాలా సంతోషించింది ఇలా వీడియో చేస్తున్నందుకు. నాకు తను చూసి చాలా సంతోషమైందండి. ఇగోండి ఎదురుగా ఆపోజిట్లో లోటస్ టెంపుల్ ఉంది, దానికి వచ్చాను మీకు కూడా చూపిద్దామని. చిలుకూరు టెంపుల్ రైట్ సైడ్ ఉందండి, దానికి ఆపోజిట్లోని లెఫ్ట్ సైడ్లోని లోటస్ టెంపుల్ ఉంది. మీకు ఇవి చిన్న వీడియో తీసాను, చూపిస్తున్నాను చూడండి లోటస్ టెంపుల్. ఇదండి ఈ శనివారం బాలాజీ టెంపుల్కి వెళ్ళి వచ్చామండి. అంతా చూపించాను కదా. మీరు ఎప్పుడైనా సరే విజిట్ చేయాలనుకుంటే బాలాజీ టెంపుల్ విజిట్ చేయండి. దానికి ఆపోజిట్లోని టైం ఉంటే మాత్రం లోటస్ టెంపుల్ చూడండి. ఆ భగవంతుడి దయ వల్ల మనకి ఆయన అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.